విరిగిన మనసు కన్నీరు వస్తుంది, విరిగిన మనసు దేవుడు తోడుకుంటాడు, విరిగిన మనసు పితలపై జాలి పడతావు, విరిగిన మనసు దేవుడు స్తోత్రం అంగీకరిస్తాడు. కాబట్టి విరిగిన మనసు, విరిగి నలిగిన మనసు, మన యేసయ్య విర్రోబడ్డాడు నీ కోసం నా కోసం. ఇప్పుడు ఆయన ఆరాధనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని నీకు ఎస్కేల్ గ్రంథంలో కనబడుతుంది, 36వ అధ్యాయంలో 25 వచ్చిన కనబడుతుంది. అక్కడ బండలాంటి హృదయములు ఆయన ఏం చేస్తాడట, తీసేసి మాంసపు గుండెని ఇస్తాడట. హల్లెలూయా. ఈ బండలాంటి హృదయం ఎవరు తెలుసా, ఎవరైనా జాలిపడవు, ఎవరికి ఏం జరిగినా జాలిపడవు, స్తోత్రం. కాబట్టి మంచి హృదయమును కోరుకోవాలి. ఈ విరిగిన హృదయం కోరుకుంటే తప్ప దేవుడు నీకు స్తోత్రం పనిచెయ్యడు. హల్లెలూయా. గట్టిగా విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. అలాంటి హృదయం నీకుంటే కన్నీరు వస్తుంది. అలాంటి హృదయం నీకుంటే దేవుని సన్నిధానానికి ఆయన ప్రార్థన వెళ్ళిపోతుంది బిడ్డ. కాబట్టి యేసును అంగీకరించిన మనము, దేవునిలో సాగుతున్న మనము, దేవునిలో స్తోత్రములు ఆరాధకులుగా అభిషక్తులుగా దేవుడు నిలబెడితే మనము 10 నిమిషాలు 15 నిమిషాలతో ప్రార్థన ఆపేస్తున్నావు. దాని వల్ల నీకు ఉపయోగము జరగదు. చపరగట్టిగా హల్లెలూయా, చపరగట్టిగా హల్లెలూయా. ఈ సందర్భం మాట చెప్పగలను, అర్ధగంట కన్నా తక్కువ ఎక్కువ ప్రార్థన స్తోత్రం చేయాలి. ఎవరు? యాజకుల మనము. ఆమేన్. అర్ధగంట ప్రార్థన చేసి డీప్ అన్నట్టు. ఇప్పుడు నాకు ధ్యానించడం తెలుసు, చెప్పండి అందరూ. ధ్యానించడము అనరా, ధ్యానించడము చదవడము తేడా. ధ్యానించాలి ఇంటికాడ ఉండి, ఇప్పుడు చర్చలు కాదని ఇంటికాడ ఉండి బైబిల్ ధ్యానించాలి. ధ్యానిస్తే నీకు మంచిగా అర్థమవుతుంది. అల్లేటప్పటి కడిగా సౌదరి తగడగడగడ చదువుకుంటూ పోతాం. కాబట్టి మొదటి కీర్తనలు ఏమంటారా, దుస్తులు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించిన వాడు. ఏం ధ్యానించను? చెడ్డమాటలు, అపవిత్ర మాటలు, మాడిమని తరడం కాదు. ఒక క్రైస్తవునికి స్తోత్రము ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో నీకు పరుగులు ఉన్నాయి, నీకు నిబంధన ఉంది. నువ్వు ఆ కట్టల్లో ఉండే నిబంధనలు ఉండే నీ స్తోత్రం బతకాలి. చపరగట్టిగా హల్లెలూయా. మన లోకంలో మాట్లాడడానికి వీలు లేదు. దేవుడి స్తోత్రం నమ్ముకుని నీవు స్తోత్రములు ఆ నిబంధనలు ఆ కట్టల్లో ఉండవని దేవుడు నీకు స్తోత్రం సెలవిస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక.